కొద్దిసేపట్లో మనకి సంధ్యారెడ్డి గారు జాయిన్ అవుతారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వారు. ముందుగా కంబోజ్ వెంకటేశ్వర్లు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు, బంగారు తెలంగాణ సాధన ధ్యేయంగా కూడా ఉద్యమాలు ఎన్నో సాగాయి. ఇంకా నీటి కష్టాలు ఇప్పటివరకు తీరలేదు. 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు. తెలంగాణ ప్రజానీకానికి ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ ప్రైమ్ న్యూస్ టీవీకి అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కూడా. ఈ రోజు గత 4 రోజులుగా జరుగుతున్న చర్చ ఏంటంటే నీటి వాటాయింపుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం, రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఉద్దేశము, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు. ఇలా బీఆర్ఎస్ పార్టీ గౌరవ్ కేసీఆర్ గారు 2014 నుంచి 2023 వరకు జరిగినటువంటి అంశాల్లో పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దాంట్లో 35,000 కోట్లు పెట్టి 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డిని మనం కేంద్ర ప్రభుత్వ అనుమతులతో, వైల్డ్ పర్మిషన్ తో, అడవి అనుమతులతో ఇలా పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నాం. ఎందుకు కట్టుకున్నామంటే మనకు కృష్ణా బేసిన్ లో జరిగినటువంటి అంశాలు చూసుకుంటే నల్గొండ, రంగారెడ్డి, పాలమూరుకు సంబంధించిన దాంట్లో వర్షాలు మొత్తం కృష్ణా బేసిన్ లో నీళ్ళన్నీ కృష్ణాలో కలుస్తున్నాయి. 308 కిలోమీటర్లు దారి పోతున్నాయి. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మనం 35,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత తెలంగాణ అంశాలని ఇవాళ నల్గొండకు కానీ, రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ వాటర్ వస్తున్న ఉద్దేశంతో ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టుకున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టుకున్నది 2015లో క్యాబినెట్ లో ఆమోదం తర్వాత 2017లో స్టార్ట్ అయ్యి 2023లో 90% కంప్లీట్ అయింది. 27,000 కోట్లు పెట్టాము. 27,000 ఎకరాలు ఎక్వైర్ అయింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు వచ్చినాయి. ఈ తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, మోడీ గారు కేంద్రంలో గెలిచిన తర్వాత, ఇక్కడ కాంగ్రెస్ గెలిచిన తర్వాత, ఆంధ్రలో టీడీపీ గెలిచిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డి గారి, మోడీ గారి డైరెక్షన్ లో ఇలా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వం వాపసు పంపింది. అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ అన్నదమ్ములకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా లేకుండా ఇలా మోడీ గారి డైరెక్షన్ లో ఆడుతున్న నాటకంలో భాగంగానే ఒక 7 సంవత్సరాల తర్వాత ఈ డిపిఆర్ బయటకు వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో ఇవాళ మనకు 174 టీఎంసీల నీళ్లు రావాల్సిన దాంట్లో 90 టీఎంసీల నీళ్లు కోసం కట్టుకున్న అంశం 7 సంవత్సరాల తర్వాత డిపిఆర్ వాపసు రావడం ఏంటి అంటే ఇన్ని రోజుల కాంచి గాడి పనులు చదువుతున్నారు రేవంత్ రెడ్డి. ఇలా మోడీ గారు 10 సంవత్సరాలు మోడీ గారు పరిపాలించినప్పుడు వాళ్ళ హయాంలోనే తెలంగాణ పాలమూరు రంగారెడ్డి కట్టుకున్న తర్వాత ఇవాళ రావడం ఏంటి? కాంగ్రెస్ కి ఏమైనా బుద్ధి ఉందా, నీతి ఉందా? ఇలా తెలంగాణ ప్రజలకు నీళ్లు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటుంది? ఇలా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 45 టీఎంసీలు వస్తే సరిపోతుంది అంటుండు. బచావత్ నిర్మల్ చెప్పిందంటే 174 టీఎంసీలు రావాలి. కానీ ఆ రోజు బచావత్ కంప్లీట్ చేయలేదు కాబట్టి సరే బచావత్ నిర్మల్లో ఉన్నటువంటి దాని అంశాలు పక్కన పెడితే కనీసం 91 టీఎంసీలతోనే మనం పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నాము. 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్ళు వచ్చిందని మర్చిపోయారు, ఆ డిపిఆర్ మర్చిపోయారు, పర్మిషన్ మర్చిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు డిపిఆర్ వాపసు పంపడం ఏంది అంటే ఇన్ని రోజుల నుంచి మొద్దు నిద్రపోతుండా 24 నెలలుగా రేవంత్ రెడ్డి. అక్కడ మోడీ గారు ఏం చేస్తున్నారు? ఇలా చీఫ్ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? వీళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే దురుద్దేశంగా కాంగ్రెస్ ఇలా బీజేపీ కుమ్మకై తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టాలి. ఇలా పాలమూరు రంగారెడ్డిలో కేసీఆర్ గారి ప్రభుత్వం 27,000 కోట్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఎక్కిన తర్వాత ₹1 ఇయ్యలే, ఒక్క ఇటుక తీయలే. అంటే తెలంగాణ ప్రజల ఆస్తి కాదా? ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు అంటే తిరుపతి రెడ్డికి, కొండల రెడ్డికి, అనిమిరెడ్డికి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఆయన. నాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఇలా చర్చ మొత్తం పాలమూరు రంగారెడ్డి మీద జరుగుతుంది. అంటే కేసీఆర్ గారు 2014 నుంచి 23 దాకా జరిగిందంటే ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి మొన్న బయటకు వచ్చిన తర్వాత ఇలా మీటింగ్ పెట్టుకున్నాడు, ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక అంశం మీద 1.5 గంటల చర్చ పెట్టిన తర్వాత ఇలా చెప్పడానికి వాళ్ళ 13 మంది మంత్రులకు నోరు రావడం లేదు, వాళ్ళకు తెలివి లేదు, పాలమూరు రంగారెడ్డి మీద అవగాహన లేదు, జిఆర్బి అంటే తెలియదు, కేఆర్ఎం గోదావరి మీద తెలియదు, కేఆర్ఎం మీద తెలియదు, ఎన్ని టీఎంసీల వాటర్ రావాలో తెలియదు, తెలంగాణకు బచావత్ ఇచ్చిన టెర్మినల్ తెలియదు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి ముఖ్యమంత్రి, ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రిగా తెలంగాణను విధ్వంసం చేస్తున్నాడు. నీటి కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇలా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా డిపిఆర్ వాపసు రావడం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇలా మేధావులంతా మేల్కొనాలి, ఇలా కవులు మేల్కొనాలి, జర్నలిస్టులు మేల్కొనాలి. ఓన్లీ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు వాపసు పంపిందని రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు సమాధానం చెప్పాలి. ఎందుకు నోరు మూసుకుంటున్నారు? ఇవాళ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు డిపిఆర్ గురించి మాట్లాడలేదు? మేము ఏమంటున్నాం అంటే రాజకీయాలు పక్కన పెట్టండి. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన దాంట్లో
91 టీఎంసీల నీళ్లు వచ్చినాయి. మనకు 6.5 ఎకరాలకు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు పారినాయి. ఎందుకు ఇవాళ మీరు దాన్ని పెండింగ్ పెట్టిరు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు డిపిఆర్ వాపసు పంపిందంటే రేవంత్ రెడ్డి చెప్పాడు, నీటిపారుదల మంత్రి చెప్పాడు, ఆ 13 మంది మంత్రులు చెప్పారు. అంటే ఇంత అన్యాయం జరుగుతుంటే కేంద్రంతో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అంటే మరి తెలంగాణ ప్రజలు లేరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పుట్టినట్టు ఢిల్లీలో పుట్టినట్టు అర్థం కావట్లేదు. ఆయన తెలంగాణ పాలమూరు రంగారెడ్డిలో పుట్టిన బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయాలి ఆయన బాధ్యత. కానీ ఇలా డామ్ డూమ్ అని డైలాగ్ లేసుడు, కేటీఆర్ తిట్టుడు, హరీష్ రావు తిట్టుడు ఇదంతా కాదు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిందంటే మొత్తం కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. దానికి సమాధానం చెప్పలేక ఏం మాట్లాడుతుండో. ఇలా రాత్రి ఏ ముఖ్యమంత్రి కూడా 9:30 తర్వాత చిట్ చాట్ పెట్టరు. 10 గంటలకు చిట్ చాట్ పెట్టి తిట్టడం, ఒక సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి. అపోజిషన్ లీడర్గా ఎల్ఓపి ఉన్నప్పుడు ఆయన చెప్పాల్సిన బాధ్యత చెప్పిండు. దాని మీద అవసరమే లేదు. అసలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిందంటే ఎప్పుడు క్యాబినెట్ ఆమోదమైంది, ఎప్పుడు మినిట్స్ రాసిర్రు, ఎన్ని టీఎంసీలు వచ్చినాయి, బచావ్ తిరుమల ఏం చెప్పింది, అవన్నీ తెలియకుండా ముఖ్యమంత్రి అయ్యిండు. నాకైతే అర్థం కావట్లేదు. ఈ ప్రైమ్ మినిస్టర్ ద్వారా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా మీరు 24 నెలలుగా మొద్దు నిద్ర వీడండి. ఆ 174 టీఎంసీలు రావాల్సిందే. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాల్సిందే. లేకపోతే తెలంగాణలో మీ ఎమ్మడి పడతాం. తెలంగాణ ఉద్యమ తరహాలో మిమ్మల్ని రోడ్ల మీద ఉరికిచ్చే ఆ నీళ్ళ వాటా కేటాయించే వరకు జరుగుతుంది. రైట్. ఇక మనకి టీపీసీసీ జనరల్ సెక్రటరీ